హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 131వ భాగం. ఢాకినేయుని కథ. ఈ నగరంలో ఢాకినేయుడు అనే జూదరి ఉన్నాడు. వాడు జూదంలో చాలా ధనం సంపాదించాడు. ఒకసారి వాడు జూదంలో ఓడిపోగా తోటివారు సొమ్ము ఇవ్వమని అడిగారు. వాడేమీ మాట్లాడకపోవడంతో వాడిని కొట్టి ఊరి బయట ఉన్న పాడు నూతిలో పడివేసి వెళ్ళిపోయారు. వాడు నూతిలో 2 పురుషులను చూసి వారి వృత్తాంతం అడిగాడు. వారిలా చెప్పసాగారు. మేము 2 బ్రహ్మరాక్షసులం. మేము ఎంతోమంది స్త్రీలని పొట్టన పెట్టుకున్నాం. ఒకరోజు మంత్రి కూతురు షరాబు కూతుర్ని ఆవహించగా వారి తల్లిదండ్రులు విక్రమార్క మహారాజుతో చెప్పారు. ఆయన వారిని చూడటానికి వచ్చాడు. మేము ఆ మహారాజును చూసి భయపడి పారిపోతూ ఉంటే రాజు మమ్మల్ని పట్టుకొని చంపబోతూ ఉండగా మేము శరణు వేడుకోవడంతో మా మీద దయతలిచి మమ్మల్ని ఈ నూతిలో పారేసి వెళ్ళిపోయాడు. సంవత్సరానికి ఇక 8 రోజులు తక్కువగా మేము ఈ నూతిలో నుంచి బయటపడతాం. అంతవరకు మాకు ఆహారం అందిస్తానంటే నిన్ను ఈ బావిలో నుంచి బయటపడేస్తాము అన్నారు. ఢాకినేయుడు దానికి ఒప్పుకున్నాడు. రాక్షసుల వల్ల ఢాకినేయుడు నూతిలో నుంచి బయటపడి కొంత మాంసం సంపాదించి ఆ రాత్రి శ్మశానానికి వెళ్ళి మాంసం మాంసం అంటూ అరుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాంసం వెల ఎంత అని అడగ్గా వాడు నీ బల ప్రభావాలు ఒకసారి నాకు అరువిస్తే నేను నా మాంసం ఇస్తాను అన్నాడు. నా బల ప్రభావాలు నీకెందుకు అంటే వాడి కథనంతా వాడు చెప్పుకొని నన్ను మోసం చేసి ఆ జూదరులను ఆ రాక్షసులకు ఆహారంగా వేస్తాను అని చెప్పాడు. వాడు 8వ రోజు మీ బల ప్రభావాలు మీకు ఇచ్చేస్తాను అనటంతో నేను వాడిని నమ్మి నా శక్తిని వాడికి ఇచ్చాను. వాడు 7 రోజులు జూదరులను పట్టుకొని రాక్షసులకు ఆహారం అందించాడు. 8వ రోజు వాడికి ఎవరూ దొరక్కపోవడంతో నన్నే మాయ చేసి ఆ రాక్షసులకు ఆహారంగా వేయబోయాడు. రాక్షసులు నన్ను చంపి ఆహారం అనుకోగా నేను వారికి నా వృత్తాంతమంతా చెప్పాను. వారు దానికి ఆశ్చర్యపోయి జూదరులకు వచ్చే ఉపాయాలు మరెవరికి రావు, వారిని ఎప్పటికీ నమ్మరాదు. టింటా కరాళుడు అనే జూదరి కథ వింటే నువ్వు మరీ ఆశ్చర్యపోతావు అంటూ ఆ కథని ఇలా చెప్పసాగారు. టింటా కరాళుని కథ. పూర్వం ఉజ్జయిని నగరంలో టింటా కరాళుడు అనే జూదరి ఉండేవాడు. వాడిని జూదంలో ఓడించలేక జూదరులంతా కలిసి రోజుకి 100 నాణాలు వాడికిచ్చి వాడు మరెవరితో జూదం ఆడకూడదన్నట్లుగా ఒప్పందం చేసుకున్నారు. మహాజూదరైన టింటా కరాళుడికి ఎవ్వరూ పిల్లనివ్వలేదు. వాడు జూదరులు ఇచ్చే డబ్బుతో గోధుమ పిండి కొని తినుబండారాలు చేసుకొని మహాకాలుని ఆలయానికి వెళ్ళి అక్కడే తిని నిద్రపోయేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక వాడికి జూదం ఆడాలనిపించి ఆ దేవాలయంలో ఉన్న మాతృగణాలను జూదానికి ఆహ్వానించి ఇరువైపులా ఆట వాడే ఆడి వారిని ఓడించేవాడు. వారిని భయపెట్టి వారి నుంచి బంగారం తీసుకున్నాడు. ఇలాగే రోజు చేసేవాడు. దానితో వాడి దగ్గర బంగారం బాగా పేరుకుంది. కొంతకాలానికి మాతృగణాలని చూడాలని చాముండి అనే శక్తి వచ్చింది. మాతృగణాలు విచారంగా ఉండడం చూసి కారణం అడుగగా వారు టింటా కరాళుని గురించి చెప్పారు. ఆమె వారికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వాడు మాతృగణాలని జూదానికి పిలువగా వారు మేము నీతో జూదం ఆడలేం, మరెవరినైనా చూసుకో అన్నారు. వాడు కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి భైరవుడిని పిలవగా భైరవుడు కూడా అలాగే అన్నాడు. మరొకనాడు రాత్రి వాడికేమీ తోచక విచారిస్తూ కిటికీ సందుల నుంచి మహాకాళనాథుణ్ణి దర్శనం చేసుకొని ఆయన్ను కూడా జూదమాడటానికి పిలిచాడు. మహాకాళనాథుడు కూడా తనతో జూదం ఆడలేనటంతో వాడు చేసేది లేక ఊరుకున్నాడు. కాశీనాథుడు కూడా వాడితో జూదం ఆడలేననగా వాడు కాశీనాథుడి శరణు వేడుకున్నాడు. నువ్వు ఈ ఆలయంలోనే ఉండు, నీకు మంచి జరుగుతుంది అన్నాడు ఆ దేవుడు. అప్పటి నుంచి వాడు ఆ గుడిలోనే ఉన్నాడు. ఒకనాడు ఆ తీర్థానికి జలకమాడటానికి వచ్చిన కళావతి అనే దేవకన్య వస్త్రాలు ఎత్తుకుపోగా
ఆమె వాడికి భార్య కాక తప్పలేదు. కళావతి పగలంతా ఇంద్రుడికి సేవలు చేస్తూ రాత్రికి ఈ జూదరితో గడిపేది. ఒకనాడు ఈ జూదరి కోరటం వలన వాడిని స్వర్గానికి తీసుకొని వెళ్ళి అంతా చూపించి తెచ్చింది. ఈ విషయం తెలిసి ఆమెను గజపురంలోని దేవాలయంలో సాలబంజికవు అయి ఉండమని శపించాడు ఇంద్రుడు. ఆ ఆలయం నేలమట్టమైనప్పుడు శాప విమోచన అవుతుంది అని చెప్పాడు. ఆమె ఆ విషయాన్ని జూదరికి చెప్పగా వాడు సాధువు వేషం ధరించి రాజుని తన వశం చేసుకుని ఆలయం నేలమట్టం చేయించగా కళావతి శాపం పోయింది. ఆమెతో చాలా కాలము ఆ జూదరి గడిపాడు. మర్నాడు నేనే వెళ్ళి డాకినేయుడు పని పడుతూ ఉండగా విక్రమార్క మహారాజు వచ్చి వాడిని కాపాడి నన్ను వశం చేసుకున్నాడు. కాబట్టి యమసిక, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అనగా వాడు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ దెబ్బలాడుకోసాగారు. విక్రమార్కుడు అది చూసి నేలమీద యమసికుని బొమ్మ గీసి వాడి అవయవాలన్నీ ఖండించసాగాడు. దాంతో వాడు భయపడి పారిపోతుండగా అగ్నిశికుడు వారిని పట్టుకొని అవతలికి పారేసి ఆ కాపాలికుడి శవం భక్షించి మాయమైపోయాడు. రాకుమారా, నేనా చిత్రమంతా కళ్ళారా చూశాను. నేను మహారాజుతో మీకు భక్తులమై ఉంటాము అనగా దానికి రాజు, మీరు వేల్పులు పూజించదగినవారు, ఇలా మాట్లాడకూడదు అని నన్ను ఇంటికి పంపించేశాడు. నేను దానికి ప్రత్యుపకారంగా ఆయనకు తగిన కన్యనిచ్చి పెళ్లి చేయాలని అలాంటి కన్య కోసం తిరుగుతున్నాను. ఎక్కడా అలాంటి యువతి కనిపించలేదు. ఇదే నా వృత్తాంతం. మలయవతి కథ. మదనమంజరి తన రాకకి కారణము విక్రమాదిత్యుడని చెప్పి పూజ చేసుకోసాగింది. పక్క గదిలో మలయవతి తలోదరి అనే సఖితో అతని చిత్రపటం ఏదైనా దొరుకుతుందేమో కనుక్కో అనగా తలోదరి వచ్చి విషయం చెప్పి మదనమంజరి నుంచి విక్రమార్కుని చిత్రపటం తీసుకుని వెళ్ళి మలయవతికి ఇచ్చింది. తాను వేసిన చిత్రము ఈ చిత్రము రెండూ ఒకేలా ఉండటంతో ఆమె ఆశ్చర్యపోయి మదనమంజరి దగ్గరికి వచ్చి, అమ్మా, నాకేదో ఉపకారం చేస్తానన్నావట, దానిని దయచేయమని కోరుకుంటున్నాను అంది. మదనమంజరి నవ్వుతూ, నువ్వు అంగీకరిస్తే ఇప్పుడే వెళ్ళి ముహూర్తం నిర్ణయించుకొని వస్తాను. నాతో పాటు నీ పరిచారికను పంపు అంది. ఆమె మనోవేగంతో ఉజ్జయిని నగరం చేరుకొని రాజు అంతఃపురానికి వెళ్ళింది. అప్పుడు విక్రమాదిత్యుడు తల్పం మీద పడుకొని పరధ్యానంగా ఉండటం గమనించిన శ్రీధరుడు అనే మిత్రుడు విషయం అడుగగా రాజు ఇలా చెప్పసాగాడు. మిత్రమా, రాత్రి నా కలలో ఒక సుందరి కనిపించి నన్ను మోహపరవశుణ్ణి చేసింది. ఆమె గురించి ఆలోచిస్తున్నాను అంటూ తాను చిత్రించిన ఆ సుందరి చిత్రపటాన్ని శ్రీధరునికి అందించాడు. మదనమంజరి వారి మాటలన్నీ వింటూ ఆ చిత్రపటంలో ఉన్నది మలయవతేనని గ్రహించి యక్షిణీ ప్రభావంతో అతనికి మైకం కమ్మించి వేగంగా మలయవతి మందిరానికి తీసుకుని వెళ్ళి ఆమె పడుకున్న తల్పం మీద పడుకోబెట్టింది. మలయవతికి అతని చెయ్యి తగలగానే ఉలిక్కిపడి లేచి అతడిని చూసి ఆశ్చర్యంగా తాను చిత్రించిన పురుషుడే ఇతడని నిర్ణయించుకొని చక్కగా అలంకరించుకొని మంచం దగ్గర కూర్చొని వీణ వాయించసాగింది. అంతలో రాజు మైకం వదిలి కళ్ళు తెరిచి చూసి అది తన గది కాదని మళ్ళీ కల వచ్చిందేమో అనుకున్నాడు. కాని ఎదురుగా మలయవతిని చూసి ఇది నిజమేననుకుని ఆమెను దగ్గరకు తీసుకోబోతూ ఉండగా ఆమె వద్దని వారించి స్వయంవరంలో శాస్త్రోక్తంగా తనను పొందమని చెప్పింది. అంతలో మదనమంజరి అతనికి మైకం కమ్మించి మళ్ళీ ఉజ్జయిని నగరం తీసుకుని వెళ్ళి తల్పం మీద ఉంచింది. ఆ వేళ విక్రమార్కునికి వెంటనే మెలకువ వచ్చింది. తాను చూసినవన్నీ స్వప్న దృశ్యాలే అనుకుంటూ అతను నిద్రపోలేదు. అతన్ని ఎవరూ లేపకుండా ఉండటానికి శ్రీధరుడు వాకిట్లోనే కాచుకుని ఉన్నాడు. ఇంతలో విక్రమార్కుడు శ్రీధరుణ్ణి పిలవటంతో శ్రీధరుడు లోపలికి రాగా, మిత్రమా, నువ్వెప్పుడైనా మలయవతి నగరం గురించి, రాకుమారు గురించి, మలయధ్వజుని గురించి విన్నావా అని అడిగాడు. దానికి శ్రీధరుడు 2-3 సార్లు మలయవతి స్వయంవరం తప్పిపోయిన విషయం చెప్పాడు. అప్పుడు విక్రమార్కుడు, మలయవతిని తప్పకుండా పొందాల్సిందే,
చారులను పంపించి నిజానిజాలు తెలుసుకో అన్నాడు. తెల్లవారగానే బట్టి ఎందరో రాజులని తన ఆస్థానానికి తీసుకురాగా విక్రమార్కుడు వారిని గౌరవించి మలయవతి సౌందర్యం గురించి, ఆమె స్వయంవరం గురించి అడగ్గా వారు వారికి తెలిసింది చెప్పారు. విక్రమార్కుడు బట్టితో ఏకాంతంగా ఆమెనెలాగైనా భార్యగా పొందాలని ఉంది అని చెప్పగా బట్టి ఆమెను తీసుకొచ్చి నీతో పెళ్లి జరిపిస్తాము అన్నాడు. ఒకనాడు మరుధ్వజుడి దూతలు వచ్చి మలయవతి స్వయంవరానికి ఆహ్వాన పత్రికనిచ్చి వెళ్ళిపోయారు. విక్రమార్కుడు ఆనందించాడు. స్వయంవరానికి ముందుగానే విక్రమార్కుడు మలయవతి నగరం చేరుకొని రాజుతో గౌరవించబడ్డాడు. క్రమంగా వివిధ దేశాల నుంచి స్వయంవరానికి రాకుమారులు తరలివచ్చారు. వారు విక్రమార్కుని రాక గురించి విని వెనుదిరిగిపోవాలనుకున్నారు. మలయవతి విక్రమార్కుడు వచ్చాడని తెలిసి ఆనందించింది. స్వయంవరం రోజు రానే వచ్చింది. మలయవతి అందర్నీ కాదని విక్రమార్కుణ్ణి వరించింది. మలయధ్వజుడు వారిద్దరి వివాహం జరిపించాడు. అంతఃపురంలో విక్రమార్కుడు మలయవతితో ముచ్చటిస్తూ ఉండగా, నా రుణం కొంతవరకు తీర్చుకున్నాను, వీరిద్దరి వివాహం చేయించగలిగాను అనుకుంటూ విక్రమార్కుని ఎదురుగా చేతులు జోడించి ఉన్న యువతిని చూస్తుంటే మలయవతి మదనమంజరి వృత్తాంతం చెప్పింది. అది విని రాజు సంతోషించి నీకేం కావాలో కోరుకో అనగా మదనమంజరి తన అక్క కూతురు త్రిపుర సుందరిని తన రెండో భార్యగా చేసుకోమని కోరగా అతను మలయవతి వైపు చూశాడు. ఆమె దానికి అంగీకరించడంతో మదనమంజరి సంతోషించి వారిపై పుష్పాక్షింతలు చల్లి అలకాపురి వెళ్ళిపోయింది. తర్వాత విక్రమార్కుడు మలయవతిని తీసుకుని ఉజ్జయినికి చేరాడు. విక్రమాదిత్యుడు ప్రతిరోజు విదేశ విశేషాలు తెలుసుకోవటానికి 2 గంటల పాటు మహాకాళనాథుని ఆలయంలో గడుపుతాడు. అక్కడికి వచ్చిన సిద్ధులు పరివ్రాజకులను ఎక్కడైనా వింతలు చూశారా అని అడుగుతూ ఉంటాడు. ఒకరోజు ఆ మహాకాళనాథుడిని సేవించటానికి ఒక పరివ్రాజకుడు రాగా తనకు ఉపదేశం చేయమంటూ ఒక గృహస్థుడు ప్రార్థించాడు. అప్పుడు ఆ యోగి ఇలా అన్నాడు, నువ్విప్పుడు గృహస్థుగా ఉన్నావు కాబట్టి నీకున్న సంపదనంతా పూర్తిగా అనుభవించి ఇతరులకు పెట్టి సహాయం చెయ్యి. పండితులను గౌరవించు, ఎవ్వరికీ హాని చేయకు, తల్లిదండ్రులను పూజించు అంటూ మరికొన్ని హితవచనాలు చెప్పాడు. ఆ మాటలు పక్కనుంచి రహస్యంగా విన్న విక్రమాదిత్యుడు అక్కడికి వచ్చి ఆ యోగికి నమస్కరించి, మీరు సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తున్నారని, మీ పాదసేవ చేసుకోవటమే అందరికీ గొప్ప పుణ్యఫలమని ప్రస్తుతించి, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఏ ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించారు, అక్కడ ఎలాంటి వింతలున్నాయి అని అడిగాడు. అతడు విక్రమార్క మహారాజాని తెలుసుకున్న ఆ మహర్షి, మహారాజా, ఈ భూమండలం మీద నేను చూడని ప్రదేశం లేదు. నేను తిరిగిన ప్రతి చోట ఏదో ఒక విశేషం కనిపిస్తూనే ఉంది. అదలా ఉంచితే ఇక్కడికి ఉత్తర దిక్కుగా 1,00,000 యోజనాల దూరంలో అల్పగిరి అనే పర్వతం ఉంది. దాని పక్కన సూర్యగంగ అనే సరస్సు ఉంది. ఆ సరస్సు మధ్యలో స్ఫటికలింగాలు ఉన్నాయి. అవి దైవ ప్రతిష్టమని చెప్పుకుంటారు. ఆ సరస్సు ముందరి వైపు నీళ్లలో నుంచి రోజు సూర్యోదయ సమయానికి ఒక బంగారు స్తంభం బయటకు వచ్చి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నానికి సూర్యుడిని అంటుకొని తిరిగి క్రమంగా తగ్గుతూ సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయానికి నీటిలోకి వెళ్ళిపోతుంది. ఈ వింత 10 రోజుల పాటు ప్రత్యక్షంగా చూశాను. ఆ స్తంభం పైభాగాన ఏ లోహం పెట్టినా సాయంత్రము సూర్యుడి నుంచి తిరిగి వచ్చేసరికి బూడిదలా మారిపోతుంది. ఆ స్తంభం ఎంతకాలంగా సూర్యుడి దాకా వెళ్ళి వస్తుందో ఎవరూ చెప్పలేకపోయారు అన్నాడు ఆ యోగి. అది విని ఎంతో ఆశ్చర్యపోయిన విక్రమార్కుడు అక్కడికి ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకొని అతడిని అడిగి మార్గం తెలుసుకున్నాడు. వెళ్ళటానికే సంవత్సరం పడుతుందని అతడు చెప్పాడు. ఈ విషయమంతా తన వాళ్ళకి చెబితే అక్కడికి వెళ్లకుండా తనని అడ్డుకుంటారని భావించిన విక్రమార్కుడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తాను వచ్చేంతవరకు రాజ్యపాలన బట్టి చేయాలి అని పత్రిక రాసి తన పానుపుపై పెట్టి భార్యను పుట్టింటికి పంపించి
చంద్రహాసాన్ని తీసుకొని ఒకనాటి ఉదయము ఉత్తర దిక్కుగా గుర్రమెక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. కోరుకుంటే పంచభూతాలే కాంచనం అందిస్తాయన్న నమ్మకంతో అతడు చేతిలో ఒక్క పైసా కూడా పెట్టుకోకుండా కట్టుబట్టలతో గుర్రం మీద బయలుదేరి చాలా రోజులు ప్రయాణించి ఒకనాటి మధ్యాహ్నానికి ఒక ఎడారి ప్రాంతానికి చేరుకున్నాడు. సూర్యుడి వేడి వల్ల బాగా అలసిపోయి గొంతు ఎండిపోవటంతో ఒక చెట్టు దగ్గరలో కనిపించడంతో అక్కడికి వెళ్ళి సేద తీరసాగాడు. అంతలో ఒక ఆయన ఉసూరుమంటూ అతి కష్టం మీద ఆ చెట్టు దగ్గరికి చేరి తన రాగి పాత్రలోని నీళ్లు కొంచెం తాగి విక్రమార్కుని చూసి, "ఎవరు బాబు మీరు?" అని అడిగాడు. తాను కూడా మీలాగే బాటసారిలా ఇలా వచ్చి కూర్చున్నానని, తాను ఉత్తర దిక్కుకు వెళ్తున్నానని విక్రమార్కుడు చెప్పి, "మీకు సరిపడా ఇంకా ఎక్కువ నీళ్లు ఉంటే ఇస్తారా?" అని అడిగాడు. అందుకు అభ్యంతరమేమీ లేదని, కావలసినంత తాగమని అతడు నీళ్లు ఒక పాత్రలో పోసి విక్రమార్కుడికి అందించాడు. తృప్తిగా దాహం తీర్చుకున్న అతను, "బ్రాహ్మణుడా, మీకు పుణ్యం వస్తుంది. ఇంతకు మీరెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగాడు. అందుకతడు తమది మణిపురం అనే అగ్రహారమని, పెద్ద వయసులో పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నానని, ఆర్థిక ఇబ్బందులు పడలేక ఉజ్జయినీపురంలో ఉన్న విక్రమార్క మహారాజును కలుసుకొని సహాయం ఆర్థించడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఆ నగరం ఇక్కడి నుంచి ఇంకా 10 రోజులు ప్రయాణిస్తే వస్తుందని, అయితే ఆ మహారాజు ఇప్పుడక్కడ లేడని, ఊరికెళ్ళాడని, రావటానికి సంవత్సరం పడుతుందని విక్రమార్కుడు చెప్పాడు. అది విని మూర్ఛపోయిన ఆ బ్రాహ్మణుడు కాసేపటికి తేరుకొని, 3 నెలలుగా ఎంతో శ్రమకోర్చి తాను సాగిస్తున్న ప్రయాణమంతా వృధా అయిందని, ఎన్నో ఆశలతో ఇంత దూరం చేరాక నిరాశ ఎదురైందని, ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేనని, ఇక తనకి మరణమే శరణ్యమని దుఃఖిస్తూ ఉండగా విక్రమార్కుడు ఊరడించాడు. తాను వేదాలని వెనకరించి చదవగలనని, ఆ ప్రతిభకు మెచ్చి రాజు కనీసము 10,000 ఇస్తాడని ఆశించానని అతను చెప్పాడు. ధర్మాత్ములు దేశమంతా ఉన్నారని, తన దగ్గరున్న ఈ మేలుజాతి గుర్రాన్ని అమ్మితే మీరు కోరుకున్న ధనం రావచ్చునని, కాబట్టి తనతో వస్తే దీన్ని అమ్మి వచ్చింది మీకే ఇస్తానని విక్రమార్కుడు చెప్పి అతన్ని గుర్రం మీద ఎక్కించి కూర్చోబెట్టి తాను కళ్ళాలు పట్టుకొని నడుస్తూ తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాడు. కొంత దూరం వెళ్ళాక మరో 4 బ్రాహ్మణులు కనపడి గుర్రం మీద ఉన్న ఆ బ్రాహ్మణుని గుర్తుపట్టి, "పేరావధాని, ఇలా వస్తున్నావేమిటి? ఈ గుర్రం ఎక్కడిది? ఇతడెవరు?" అని అడిగారు. తాను బాటసారినని, ఇతడికి సహాయం చేద్దామనుకుంటున్నానని విక్రమార్కుడే వాళ్ళకి సమాధానమిచ్చాడు. వాళ్ళ గురించి అడగగా తాము కూడా ఉజ్జయిని నగరానికే వెళుతున్నామని, తాము చేయబోయే 40 రోజుల పౌండరీక మనుసవనం అనే యజ్ఞానికి రోజుకి 1000 రూప్యములు కావలసి ఉందని, అంతటి ధన సహాయం చేయగల విక్రమార్క మహారాజు గారిని అర్థించడానికే వెళుతున్నామని వాళ్ళు చెప్పారు. పేరవధాని ఆ 4 బ్రాహ్మణులకి ఉపకారం చేయటం ఇష్టం లేక విక్రమార్కుణ్ణి వెళ్ళిపోదామంటూ తొందర చేయసాగాడు. ఏ విషయమూ వాళ్ళకి చెప్పొద్దన్నాడు. అయినా ఆ మహారాజు నగరంలో లేడని, తిరిగి రావటానికి 1 ఏడాది పడుతుందని విక్రమార్కుడు వాళ్ళకి చెప్పేశాడు. దాంతో వాళ్ళు నిరుత్సాహానికి గురై ఎంతో బాధపడ్డారు. వాళ్ళకి చింతించవద్దని, తనతో వస్తే వీలైనంత సహాయం చేస్తానని చెప్పాడు విక్రమార్కుడు. ఈ గుర్రం తనకిచ్చేశారు కాబట్టి తిరిగి ఇవ్వనని పేరావధాని అంటున్నాడు. మీ దగ్గర సహాయం చేయటానికి ధనం కానీ ఇతర వస్తువులు కానీ ఏమీ లేవు, మమ్మల్ని ఎలా ఆదుకుంటారు అని వాళ్ళు అడిగారు. అదేమీ ఇప్పుడు చెప్పలేను, వస్తే రండి అని అతడు చెప్పడంతో మరో మార్గం లేక వాళ్ళు కూడా అతని వెంట నడవటం మొదలుపెట్టారు. కొన్ని రోజులకి చంద్రగిరి అనే పట్టణానికి చేరుకొని అక్కడ సంతలో ఒక వర్తకుడికి 10,000కి ఆ గుర్రాన్ని అమ్మి బ్రాహ్మణుడికి ఆ సొమ్ము అందజేసి, 1 ఏడాది గడిచాక ఉజ్జయినికి రండి, ఆ రాజుకు చెప్పి తోచినంత సహాయం చేస్తాను అని చెప్పి పంపించేశాడు. కొనుక్కున్న వారి వెంట ఆ గుర్రం వెళ్లకుండా తిప్పలు పెడుతూ ఉండటంతో, నీ వల్ల నేనా బ్రాహ్మణుడి రుణం తీర్చుకున్నాను, ఇందుకు సాయపడ్డ నీకు కూడా పుణ్యం లభిస్తుంది, కాబట్టి వాళ్ళ వెంట నువ్వు వెళ్ళటమే ధర్మం,
మరో నెల లోపల ఈ వర్తకుడికి వడ్డీ కలిపి 11,000 ఇచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని ఆ గుర్రానికి విక్రమార్కుడు నచ్చచెప్పడంతో అది సంతోషించి వర్తకుడి వెంట వెళ్ళిపోయింది. బ్రాహ్మణులతో కలిసి విక్రమార్కుడు నడుస్తూ ఉండగా ఒక చాటింపు వినబడింది. తూర్పు దిక్కునున్న ఎడారిలో రేపు మధ్యాహ్నము గుర్రపందాలు జరుగుతాయని, పాల్గొనేవారు పొద్దున్నే వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని, మొదటి పందెంలో 1,00,000, రెండవ పందెంలో 50,000, మూడవదిగా 10,000 బహుమతిగా అందచేస్తారని దాని సారాంశం. అది విన్న విక్రమార్కుడు ఆనందంగా, మీరు యజ్ఞం చేసుకోవడానికి కావలసిన ద్రవ్యం లభిస్తుందని, ఈ పందెంలో పాల్గొంటే నిస్సందేహంగా తాను మొదటి బహుమతే గెలుచుకొస్తానని, కాబట్టి ముందుగా గుర్రాన్ని సంపాదించాలని ఆ బ్రాహ్మణులకు చెప్పి 11,000 కావాలని అడిగాడు. అంత ధనమే ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తామంటూ వాళ్ళు తమ నిస్సహాయతను తెలియచేయగా విక్రమార్కుడు తిరిగి ఆ వర్తకుడి దగ్గరకే వెళ్ళి, రేపు గుర్రపు పందాలు జరుగుతున్నాయి, ఒక్కసారి నీ గుర్రాన్ని అరువిస్తే గెలిచిన సొమ్ములో నీకు 4వ వంతు ఇస్తాను అని చెప్పాడు. అయినా ఆ వర్తకుడు గుర్రాన్ని ఇవ్వనన్నాడు. కాశీ మజిలీ కథలు 131వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.